మురుడేశ్వరుడి దగ్గర భక్తుల సందడి, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. వేసవి సెలవులు ముగుస్తుండటంతో విడిది కోసం అలాగే కుటుంబంతో గడపడం కోసం ఇతర రాష్ట్రాల నుండి చాలా వరకు భక్తులు మురుడేశ్వర్ దగ్గరికి దర్శనం కోసం పోటెత్తారు. ఒకవైపు మస్తు ట్రాఫిక్ జామ్ ఉంది, ఎండ కొట్టినట్టు అనిపిస్తలేదు కానీ నెత్తి చిమిచిమిచిమిచిమండి చూసారు కదా ఎంత దూరం నుంచి ట్రాఫిక్ జామ్ ఉందో. నెత్తి అయితే మస్తు వస్తుంది. ఓకే, మస్తు క్రౌడ్. మనము టెంపుల్కి వెళ్ళాలంటే ఇక్కడ చాలా దూరం వెళ్ళాలి. ఇది వచ్చేసేసి గోపురము, దాని తర్వాత శివయ్య పక్కలే ఉంటాడు. కొంచెం దగ్గర వచ్చాం కాబట్టి కనబడతలేడు. వీళ్ళు నన్ను అప్పుడు ఓవర్టేక్ చేస్తారు, ఇంకా వీళ్ళు ట్రాఫిక్లో ఉన్నాడు చూడు. వాళ్ళకి వద్దు పార్కింగ్ అక్కడ పెట్టకండి అని చెప్పినా కూడా. సో నేను నడుచుకుంటూ వచ్చిన, కార్లో వచ్చే వాళ్ళకంటే ఫస్ట్ నేను నడుచుకుంటూ వచ్చిన. ఇలా వేసుకోవడానికి రీజన్ ఏంటంటే బాగా ఉబ్బరిస్తుంది, బాగా టైర్డ్ అయినా. సో తెలంగాణ టీఎస్ కపింగ్ వెహికల్, కర్ణాటక, మన హైదరాబాద్ రంగారెడ్డి రీజన్ వాళ్ళు చాలామంది వచ్చారు ఈసారి. జనరల్గా మన వెహికల్స్ ఈ సీజన్లో తక్కువ కనబడుతుంటాయి కానీ కాస్త రిలాక్స్ చేస్తుంది. రిలాక్స్ 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 రిలాక్స్. ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి ఎంత ట్రాఫిక్ జామ్ లేదు, ఎంత ట్రాఫిక్ జామ్. మురుడేశ్వర్లో ఆదివారం రోజు ఇంకా స్పేస్ బ్లూటూత్ మైక్ కూడా పెట్టేసిన. అక్కడికి వెళ్ళిన తర్వాత లిఫ్ట్ ఎక్కుదాం అనుకున్నా కానీ జనాభా చూసిన దర్శనం కూడా గొప్ప. దర్శనం అయితే చాలు. ఓ చూడు ఇదంతా జామ్, మొత్తం ఎక్కడిదక్కడే జామ్ అయిపోయింది. నో ఛాన్స్ డ్యూడ్.